ఈ జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి దాదాపు 565 జెడ్పీటీసీలు ఉన్నాయి కదా, ప్రతి మండలానికి ఒక జెడ్పీటీసీ. సో ఈ జెడ్పీటీసీ అభ్యర్థులకు సంబంధించి మంత్రులు అండ్ డీసీసీ అధ్యక్షులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన చేసిండట. 5వ తేదీ నాటికి అభ్యర్థుల పేర్లు పంపండి. ఒక్కొక్క జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురిని ప్రతిపాదించాలన్నట. ఒక్కో జెడ్పీటీసీకి ముగ్గురు పేర్లు ఇవ్వాలి. ఆ ముగ్గురిలో ఒకటి డిసైడ్ చేస్తారట. మరి రేవంత్ రెడ్డే డిసైడ్ చేస్తాడా? రేవంత్ రెడ్డిని ఆ పార్టీ హైకమాండ్ ఏమన్నా అడిగిందా? పార్టీ హైకమాండే అడిగి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని కాదని ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే వీళ్ళు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారని. సరే, కొంత ముఖ్యమంత్రి టీము, ముఖ్యమంత్రి దానికి సంబంధించి మాత్రం ఆయనకు వదిలేస్తున్నారు. కొన్ని నిర్ణయాలు మాత్రం హైకమాండ్ తీసుకుంటున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థుల పేర్ల జాబితాలను అక్టోబర్ 5వ తేదీ నాటికి పీసీసీకి పంపాలని మంత్రులు, జిల్లా కమిటీ అధ్యక్షులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అన్ని జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులతో సంప్రదించి ప్రతి జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురు బలమైన అర్హులైన అభ్యర్థులను గుర్తించాలని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం జూమ్ ద్వారా ముఖ్యమంత్రి మాట్లాడిండట. వీళ్ళ ఆంధ్రజ్యోతిలో కూడా ఇది బ్యానర్ ఐటమ్గా రాశారు. సీటుకు ముగ్గురు జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రాథమిక జాబితా సిద్ధం చేయండి. ఆశావహుల గుణగణాలు, పరపతిని పరిశీలించండి. 5వ తేదీ కల్లా టీపీసీసీకి జాబితాలు పంపించండి. అర్హులైన అభ్యర్థులను పీసీసీ ఎంపిక చేస్తుంది. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయండి. వీడియో కాన్ఫరెన్స్లో ఇన్ఛార్జ్ మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. జనాభా ప్రాతిపదికన కంప్యూటర్ల కంట్రోల్లో రిజర్వేషన్ల ఖరారు. కొడంగల్ నుంచి కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయంలో ఏం చేయలేమని వ్యాఖ్య. ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక డీసీసీ స్థాయిలోనే జరుగుతుందట. ఎంపీటీసీ ఉంటారు కదా, వాళ్ళంతా కూడా జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే వాటి ఎంపిక జరుగుతుందట. జెడ్పీటీసీలు మాత్రం ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుతుందట. సో అయితే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల మీద కొంత ఇబ్బందులు వచ్చినాయి కదా, ఏదో ప్రాబ్లమ్స్. అక్కడ ఒకటే ఎస్టీ కుటుంబం ఉంటే ఎస్టీకి రిజర్వేషన్ ఇచ్చిరని, అసలు ఒకటే బీసీ కుటుంబం ఉండి చాలామంది ఎస్టీలు ఉంటే ఒకటే కుటుంబం ఉన్న బీసీకి ఇచ్చిరని, ఇట్లా రకరకాలుగా వచ్చింది కదా. దాన్ని ఏం చేయలేమని ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాడు. కొన్ని చోట్ల జరుగుతుంది. అది కంప్యూటర్ల కంట్రోల్లో రిజర్వేషన్లు ఖరారైనాయి. దాన్ని ఏం చేయలేమంటున్నాడు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపైన ప్రత్యేక దృష్టి సారించింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఒక్కో స్థానానికి ముగ్గురితో ప్రాథమికంగా ఒక జాబితా సిద్ధం చేయాలని నిర్ణయించింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల నుంచి వచ్చిన ఆ జాబితాలను పరిశీలించి జెడ్పీటీసీ అభ్యర్థిని టీపీసీసీ ఖరారు చేయబోతున్నది. స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇన్ఛార్జ్ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం చర్చించి సూచన చేసిరట. జిల్లా పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జెడ్పీటీసీ స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాలి. జిల్లా మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ముఖ్య నాయకుల అభిప్రాయాలు తీసుకుని ఈ నెల 5వ తేదీ కల్లా ఆశావహుల జాబితాను సిద్ధం చేయాలి. ఒక్కో స్థానానికి ముగ్గురు ఆశావహులతో జాబితా రూపొందించి టీపీసీసీ అధ్యక్షునికి పంపాలి. ఆ జాబితాలపై చర్చించిన తర్వాత టీపీసీసీనే అభ్యర్థిని నిర్ణయిస్తుందని వివరించారు. జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో వారి గుణగణాలు, అభ్యర్థులకు ప్రజల్లో ఉన్న పరపతి, ఇతర అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. మంచి అభ్యర్థిని ఎంపిక చేస్తే ఎన్నిక సాఫీగా జరుగుతుంది. అన్ని రకాలుగా అర్హులైన అభ్యర్థులనే పీసీసీ ఎంపిక చేస్తుందని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అయితే ఎంపీటీసీ అభ్యర్థులను మాత్రం స్థానికంగా డీసీసీ స్థాయిలోనే ఎంపిక చేయాల్సి ఉంటుందని కాంగ్రెస్ నిర్ణయించిందట. ఒకవేళ ఏకగ్రీవం కాకపోతే అభ్యర్థుల జాబితాను పీసీసీకి పంపాలన్నట. సో ఇట్లా ఈ అంశంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు. కానీ వాస్తవం ఏంటంటే అసలు ఈ ఎలక్షన్ ఏం జరగబోతున్నది అనేది పెద్ద క్వశ్చన్ మార్కే. అక్టోబర్ 8వ తేదీన హైకోర్టులో విచారణ ఉన్నది. మీరు ఆ లైవ్ కనుక మనం ఒకసారి హైకోర్టులో జరిగినటువంటి ఆ హియరింగ్స్ అన్ని మొత్తం మనం చూస్తే కోర్టు కొంత పాజిటివ్గా బీసీ రిజర్వేషన్లకి పాజిటివ్గా ఉన్నట్టుగా ఆ జడ్జిలు మాట్లాడినప్పటికీ కోర్టు ఒకటే అడుగుతున్నది, గవర్నర్ సంతకం పెట్టకుండా చట్టం ఎట్లయింది, ఆ చట్టం కాని దాని ద్వారా జీవో ఎట్లా తెచ్చారనే దాని దగ్గర ఆగిపోయింది. అదొక హర్డిల్ అనుకుంటే ఇంకొక భయంకరమైనది ఏంటంటే 50% దాటొద్దు అన్న గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒకటి. ఫస్ట్ ఆ గవర్నర్ సంతకం లేకపోయినా సరే జీవో ఇవ్వచ్చు అన్న దగ్గర కోర్టు ఏకాభిప్రాయంతో ఉండాలి, ఏకీభవించాలి. అది ఏం చేస్తుంది అన్నది చూడాలి. ఎందుకంటే కోర్టు మొన్న
దాదాపు 4-5 సార్లు అదే క్వశ్చన్ పదే పదే రేజ్ చేసింది. అది దాటినా మళ్ళీ 50% ఒకటి ఉన్నది. ఈ 2 హర్డిల్స్ దాటాలి. దాటితేనే 8వ తేదీన నిర్ణయం వస్తుంది, 9న నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్. కానీ గవర్నమెంట్ మాత్రం ఒకటి చెప్తుంది ఏంటంటే, మేము చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు మేము అడుగు వెనక్కేసేది లేదు, ముందుకే వెళ్తాము. ఒకవేళ కనుక కోర్టు ఆపినా ఎలక్షన్లు ఆగుతాయి అన్న కోణంలోనే చెప్తున్నారు. నేను అనుకోవడం దీన్ని బట్టి ఏంటంటే, ఎక్కడో తమిళనాడులో కూడా 7-8 సంవత్సరాలు కూడా ఇట్లనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వాయిదా పడుతూ వచ్చినాయట. ఎందుకంటే వాళ్ళు ఆ రిజర్వేషన్ సాధించడానికి. ఇప్పటికే రాహుల్ గాంధీ తెలంగాణను ఒక మోడల్గా తీసుకొని మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి ఇది ఓన్లీ తెలంగాణ అంశంగానే వాళ్ళ పార్టీ హైకమాండ్ చూడట్లే. ఇది దేశవ్యాప్త అంశంగా, దీన్ని మనం దేశమంతా చూయించుకోవడానికి అవకాశంగా వాళ్ళు భావిస్తున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగకపోయినా ఆశ్చర్యం లేదు. అంటే అట్లీస్ట్ ఇంకొక 1-1.5 year వరకు జరగకపోయినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి జరగకపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ చట్టబద్ధంగా ఇచ్చినప్పుడే వాళ్ళకి ఏమైనా కొంత ప్రజల్లో సానుకూలత వచ్చే అవకాశం ఉంది. ఇక మేము పార్టీ పరంగా ఇస్తామనంటే అది కుదరని పని. అది ఇచ్చినా వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఒకవేళ ఇక్కడ ఏదో ఒకటి చెప్పుకున్నా దేశమంతా చెప్పుకోవాలి కదా. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రధానంగా ఇక్కడ ఖచ్చితంగా చట్టబద్ధంగా రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలని వాళ్ళు భావిస్తున్నట్టుగా కనబడుతున్నది. అదే భావనతో, అదే ఆలోచనతో వాళ్ళు ఉంటే, ఒకవేళ హైకోర్టు కనుక అడ్డుకుంటే, లేదు హైకోర్టు ఇచ్చి సుప్రీంకోర్టు కనుక అడ్డుకుంటే, ఏదైనా ఇబ్బంది వస్తే ఇప్పుడు ఎలక్షన్స్ నిర్వహించే అవకాశాలు లేకపోవచ్చు.